కార్తీక పురాణము 3వ అధ్యాయము. కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యము చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినను స్నాన దాన జపాతుపాదులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను. సపరివారంగా శ్రద్ధగా ఆలకింపుము. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు, తపశ్శాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ట అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రలందు ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టమున్న కూరలతోనూ నల్లని బాణపొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో 3 బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితముగా చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు, ప్రభో నారాయణ అనాథరక్షక, ఆపదలో ఉన్న గజేంద్రుణ్ణి, నిండు సభలో అవమానాలు పాలగుచున్న ద్రౌపదిని, బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధంగా ఈ పిశాచాల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణుని స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుము అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందులకు మీకీ రాక్షస రూపములు కలిగిను, మీ వృత్తాంతం తెలుపు అని పలకగా వారు, విప్రపుంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మలందలి కొంత జ్ఞానం కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి. అందుకు బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతంను ఈ విధంగా చెప్పసాగెను. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడను, నేను మహాపండితుడను, గర్వము కలవాడినై ఉండిని, న్యాయ అన్యాయ విచక్షణాలు మాని పశువు వలె ప్రవర్తించి తిని, బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనములాగుకొనుచు, దుర్వశనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకుడిగా ఉంటిని. ఇలా ఉండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్ద ఉన్న ధనము వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటవేచి తిని. అందులకు విప్రునకు కోపము వచ్చి, ఓరి నీచుడా, అన్యాక్రాంతంగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటివిగాన నీవు రాక్షసుడవై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందుకాక అని శపించుటచే నాకీ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రంతోనైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపంను తప్పించలేము కదా. కాన ఆ అపరాధము క్షమింపమని అతనిని ప్రార్థించి తిని. అందులకు అతడు దయతలిచి, ఓయి, గోదావరి క్షేత్రమందొక వటవృక్షము కలదు. నీవు అందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వల్ల పునర్జన్మ పొందుకు కాక అని వెడలిపోయెను. ఆనాటి నుంచి నేనీ రాక్షస రూపమున నరభక్షణమును చేయుచుండుని.
కావున ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుము అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అని అటుల చేసి వారి ఎదుటనే నా భార్యా బిడ్డలతో పంచభక్ష పరమాన్నలతో భుజించుచుండేడివాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేయలేదు. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించి తిని, కావున నాకీ రాక్షసత్వము కలిగెను. నన్ను ఈ పాప సంకటము నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరివిధములా వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇలా తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేడి వాడిను. భగవంతునికి ధూపదీప నైవేద్యములను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందచేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యాలు చేసినందువలన నా మరణాంతరము ఈ రూపమును ధరించి తిని, కావున నన్ను కూడా పాప విముక్తిని చేయుము అని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీన అవస్థను ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకుము. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర అపరాధాల వల్ల మీకీ రూపములు కలిగెను. నా వెంట రండి, మీకు విముక్తిని కలిగించుతును అని వారిని ఓదార్చి తన దగ్గరికి తీసుకుపోయి ఆ ముగ్గురి విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమును ముగ్గురు బ్రహ్మరాక్షసులకు దారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు వెళ్ళిరి. కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి పొంది వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించుతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానము ఆచరించాలి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 3వ అధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము.